హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ మెహందీ లిక్విడ్. ఇంట్లోనే ఈజీగా చిన్న పిల్లలు కూడా చేయొచ్చండి. నేను ఇప్పుడు చూపించే ఈ మెథడ్ చాలా ఈజీ. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం అవసరం లేదు. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ తోటి, అవి కూడా మన ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే మనం దీన్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే ఫస్ట్గా ఒక లెమన్ కావాలండి. ఓన్లీ 1 లెమన్ మధ్యలోకి కట్ చేసుకొని దాని జ్యూస్ ఒక గిన్నెలోకి తీసేసుకోండి, పిండేసుకొని తీసుకోండి. మనకి ఎంత కావాలో క్వాంటిటీ చూసుకొని తీసుకోండి లెమన్ జ్యూసు. దాంట్లో వాటి లెమన్ గింజలు గిట్లా రాకుండా తీసేసుకోండి. చెప్తున్నా కదండి, ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ అయితే చిన్న పిల్లలు కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. ఇప్పుడైతే నేను తీసుకున్న నిమ్మకాయ రసంలోంచి గింజలు తీసేస్తున్నాను అనమాట. గింజలు మనకు అవసరం లేదు. మనకి ఈ గింజలు ఉంటే కూడా మనకు డిజైన్ వేసుకోవడానికి కానీ చిందమ పెట్టుకోవడానికి కానీ రాదనమాట. సో గింజలు అయితే తీసేసిన. ఇప్పుడు నేను తీసుకున్న ఈ నిమ్మకాయ రసం నాకు 2 హ్యాండ్స్కి ఈజీగా సరిపోతుందండి. మీరు ఎంతమంది పెట్టుకుంటున్నారో దాన్ని బట్టి ఆ రసం అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ నిమ్మకాయ రసంలో కొంచెం కుంకుమ, రెడ్ కలర్ ఉంటే రెడ్ కలర్, లేదా మెరూన్ కలర్ ఉంటే మెరూన్ కలర్ కుంకుమ వేసి మంచిగా కలుపుకోండి. మరి అంత లిక్విడ్లా కలుపుకోకండి, అలాగని మరి గట్టిగా కూడా కలుపుకోకండి. మంచి కన్సిస్టెన్సీలో కలుపుకోండి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కలిపేసుకోండి, సరిపోతుంది. చూస్తున్నారు కదండి, మనకు మెహందీ లిక్విడ్ అనేది రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, చాలా ఈజీ అంటే చాలా ఈజీ. మన ఇంట్లో ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. మనకైతే కుంకుమ అయితే ఈజీగా అందరి ఇళ్ళల్లో అయితే ఉంటుంది. ఒక నిమ్మకాయ అండి, అది కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడైతే నేను ఏదో ఒక డిజైన్ ముగ్గేసుకుందాం అనుకుంటున్నా. ఏదో ఒక ఆకు, దానికోసం చుక్కలు పెట్టి వేసుకుంటున్నాను అన్నమాట. రొటీన్గా చందమామనే అయిపోతుంది అనేసి. ఇప్పుడైతే ఒకటి ఇది చిన్నప్పుడు మా అమ్మ నాకు వేసేదనమాట. అప్పట్లో మాకు జెండా వందరం అంటే మాకు ఒక పెద్ద పండగలా ఉంటుండే అనమాట. ముందు రోజే మా అమ్మ మాకు డబ్బులు ఇస్తుండే. మైదాకు అప్పుడు గోరింటాకు పొడి దొరుకుతుండే కదండి, అది కొనుక్కొచ్చుకోమని. అది తీసుకొచ్చుకొని చింతపండు రసంలో నానబెట్టుకొని ఒక 2-3 అవర్స్ అట్లా నానితే రెడ్డిగా అవుతుంది అనమాట. అట్లా నానబెట్టి పెట్టేటోళ్ళం మా అమ్మ వచ్చే వరకు. మా అమ్మ బాయికాడికేంచి వచ్చేసరికి ఇంట్లో పనులు కూడా చేసి పెట్టేటోళ్ళం అనమాట. బియ్యం ఇట్లా కడిగి రెడీగా పెట్టేటోళ్ళము. మా అమ్మ వచ్చినాకనే అన్నం వండిస్తుండే. అప్పుడు మాకు తెలియకపోతుండే అన్నం వండడం అంటే, చిన్నగా ఉన్నప్పుడు అనమాట. ఇక వచ్చి అన్నం ఇట్లా వండేసి మేము అన్నం ఇట్లా తిన్న తర్వాత పడుకునే ముందు మా అమ్మ ఇట్లా చేతి నిండా ఇస్తరాకు డిజైన్ వేస్తుండే, కప్స్కి ఇట్లా పెడుతుండే. అట్లనే పెట్టుకొని వాడుకుంటుండే అనమాట. నేను ఆ చెల్లె చిన్నగా ఉన్నప్పుడు పొద్దున్న లేచేసరికి రెడ్డిగా అయిపోతుండే హ్యాండ్. పొద్దున్నే తలస్నానం ఇట్లా వేసుకొని స్కూల్కి హడావిడిగా అంటే బాగుంటుండే. చిన్నప్పుడు జెండా వందరం అంటే ఒక ఫెస్టివల్ లాగా, పెద్ద పండగలాగా ఉంటుండే మాకు స్కూల్ టైంలో అప్పట్లో. సర్లేండి, అవి ఇప్పుడు ఎందుకులేండి. కానీ ఇప్పుడైతే నేను పెన్తో వేసుకున్న డిజైన్ పైనుంచి ఇప్పుడు కలిపి పెట్టుకున్న దాంతోనే దిద్దేసుకోవాలన్నమాట. నచ్చిన డిజైన్ వేసేసుకోండి, మంచిగా ఉంటుంది, బాగా రెడ్ అవుతుంది. ఎంత ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ 5 మినిట్స్లో మనం కలిపేసుకోవచ్చు. నిమ్మకాయ రసంతో ఒక 10 మినిట్స్ పడుతుందండి ఆరడానికి, అంతే. కానీ ఇది మాత్రం ఎక్కువ రోజులైతే అస్సలు ఉండదు. మళ్ళీ ఇది మనం ఫుడ్ తిన్నా కానీ అంటుకుంటుంది అనమాట. ఫుడ్కి ముందే చెప్తున్నాను నేనైతే. ఇదైతే అంటుకుంటుంది, ఈజీగా పోతుంది కూడా. ఎక్కువ రోజులు అయితే అస్సలు ఉండదు. ఒక 1 డే కూడా అస్సలు ఉండదు. నీళ్ళల్లో ఉండి గిన్నెలు గిట్ల తోమితే మాత్రం అసలే ఉండదు. పెట్టుకున్న తర్వాత తోమితే ఈజీగా వెళ్ళిపోతూనే ఉంటుంది అది. సో అందుకని స్కూల్లో ఏమన్నా ప్రోగ్రామ్స్ లాంటివి ఉన్నా, లేకపోతే పెళ్ళిళ్ళకి ఎట్లా వెళ్తే అప్పటికి పెట్టుకోవాలి అనిపిస్తే మాత్రం పెట్టుకోండి. లేదు నాకు 2-3 రోజులు ఉండాలి అంటే మాత్రం ఇప్పుడు నేను చూపించే ఈ మెథడ్ది అయితే అస్సలు ఉండదండి. నిమ్మకాయతో కలుపుకున్నది అయితే. ఇంతకుముందు చూపించింది తమలపాకుది కానీ, లేదు చక్కెర విత్ చాపత్తది కానీ, అదైతే ఉంటుంది ఒక 3 డేస్ దాకా ఈజీగా ఉంటుంది. షుగర్ విత్ టీ పౌడర్ది అయితే ఈజీగా 4 డేస్ దాకా ఉంటుందండి.
తమలపాకుల దాంతో చేసిన దానికంటే షుగర్తో చేసింది అయితే ఒక 4 days వరకు ఈజీగా ఉంటుంది. ఒకవేళ చాలా డేస్ ఉండాలి అనుకుంటే మాత్రం ఆ మెథడ్ ఫాలో అయిపోండి. నా ఛానల్లో ఉందండి వీడియో అనేది. మీకు ఎవరైనా కావాలి అనుకుంటే ఒకసారి ఓపెన్ చేసి చూడండి నా ఛానల్లో షుగర్ విత్ టీ పౌడర్ది. ఓకే అండి, ఇప్పుడైతే ఇలా పెట్టేసుకోండి. ఏదో ఒక డిజైన్ అక్కడ చేయి ఖాళీ ఉందని చెయ్యి అంతా నింపేస్తున్నాను అన్నమాట నేను ఏవో పిచ్చి పిచ్చిగా. ఇప్పుడైతే నేను నా సెకండ్ హ్యాండ్కి కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకో హ్యాండ్కి ఇప్పుడు ఒక హ్యాండ్ ఆరిందనమాట. సో ఇంకో హ్యాండ్ కూడా పెట్టేసుకుంటున్నా. దీనికి మాత్రం సింపుల్గా ఒక చందమామ పెట్టేసుకుంటున్నా. ఎందుకంటే మనకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్తో రైట్ సైడ్ హ్యాండ్కి పెట్టడానికి రాదు కదా. సో అందుకని నేనైతే సింపుల్గా చందమామ పెట్టేసుకుంటున్నాను అనమాట. నేనైతే నా 2 హ్యాండ్స్కి పెట్టేసుకున్నా. దీని ఒక 5 to 10 minutes వరకు ఆరనిద్దామండి. చూసారా 10 minutes తర్వాత ఇది డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని వాష్ చేసుకుంటాను. మీ ముందే వాష్ చేసుకుంటున్నా చూడండి. కలర్ మాత్రం మంచి కలర్ వస్తుందండి. కలర్ సూపర్ కలర్ వస్తుంది. చూసారా ఎంత రెడ్గా అంటే ఎంత రెడ్గా వచ్చిందో. చాలా బాగా వస్తుంది, కానీ ఎక్కువసేపు అయితే అస్సలు ఉండదు. చిన్న చిన్నగా ఇప్పటి మందం అయితే మాత్రమే బాగుంటుంది. లేకపోతే ఫుడ్ తినేటప్పుడు కానీ కడుపులోకి వెళ్ళిపోవడం మాత్రం ఈజీగా జరుగుతుంది అనమాట. ఇదండి నా వీడియో. నా వీడియో ఒకవేళ మీకైతే నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ 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 మీరు చేసే ఒక కామెంట్ నాకు ఒక బూస్టప్ లాగా ఉంటుంది అన్నమాట. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. దానివల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.